మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, తర్వాత ఈ ఏరియాలో ఉన్న నాయకులకు, తర్వాత సచివాలయ సిబ్బందికి అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారం. నిజంగా ఇందాక మీ అందరు స్పీచ్ ఇచ్చిన తర్వాత నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఒక్కొక్కరిలో మనలో ఉన్న సృజనాత్మకత, అంటే ఒక్కొక్కసారి వాళ్ళకు ఓపెన్ అవుతే ఎంత టాలెంట్ ఉందనేది అర్థమవుతుంది. సో మొట్టమొదటిగా ఫస్ట్ ఈ అమ్మాయిలు 10th క్లాస్ లో పల్లవి, పవిత్రానంద్, సాయి హరికృష్ణన్, రిహాన్, సమ్రీన్, దేవిక, ఫైజల్, సహారా, ఆనియా, ఇందు వర్ష. సో మొట్టమొదటిగా అదే విధంగా ఇంటర్ లో కూడా లహరి, ఇందు, సాత్విక్. సో వీరందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు. సో మన చదువు ఉద్దేశము విద్యార్థి దశలో ఏముండాలని చాలా మన అంజన్నను తర్వాత ఎంఈఓ సారు చాలా ఇన్స్పైర్ గా మనకి ఇందాక మాట్లాడడం జరిగింది. సో ఒక్క పాయింట్ ఏమంటే, మనము ఇష్టమైన రంగంలో ఇప్పుడు ఇంతమంది మార్క్స్ అన్ని రావడం జరిగింది. సో దీన్ని బట్టి మీరందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తేనే వస్తాయి ఇన్ని మార్క్స్. సో మన స్కూల్లో కూడా క్లాస్లో ఎంతో మంది ఉంటారు, బట్ వాళ్ళకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడము, ఒక ఓర్పుతో, సహనంతో, ఒక కమిట్మెంట్ తో ఇది మన మార్క్స్ తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఇందాక అబ్బాయి కూడా అన్నాడు, రాత్రి 1 గంట అయితే కూడా నిజంగా దాని మీద మనకి అబ్దుల్ కలాం గారు కూడా చెప్తుంటారు, కళలు కనడం అంటే ఊరికని కాదు, ఆ కళ అనేది మనకి నిద్ర రాకోకుండా చేయడమే అది నిజమైనది. సో నిజంగా ఆ అబ్బాయి కూడా చెప్పినప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఆ విధంగా ఫస్ట్ నేను టీచర్ గా వర్క్ చేసేటప్పుడు మళ్ళీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. గ్రూప్ 2 గా ప్రిపేర్ అయినప్పుడు అంటే ఖచ్చితంగా ఎలాగైనా సాధించుకోవాలి అన్నప్పుడు మనకి ఎలా అంటే నిజంగా నిద్ర రాలేదు ఆ రోజు. ఎంత ప్రయత్నం, మామూలుగా అయితే మనకు 10 అట్లయితే నిద్ర వస్తుంది, బట్ ఈ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది చదవకపోతే ఇది వెనకబడతామేమో, మనము లాస్ అవుతామో అన్న కాన్షియస్నెస్ తో నిద్ర కూడా రాదు. అలా ఉన్నప్పుడే నిజంగా మనం కూడా అంటే ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా నేను కూడా సక్సెస్ కావడానికి దాని మీద ఉన్న మనకి హార్డ్ వర్క్. సో రెండో రిమార్క్స్ వచ్చి మనకి సార్ అన్నారు, విజేతలందరూ ప్రతిభావంతులు, అంటే ప్రతి విజేతలైన వాళ్ళందరూ కూడా ప్రతిభావంతులు కాకపోవచ్చు. సో ఇప్పుడు ఎన్నో రంగాలలో ఎంతో మంది విజేతలు ఉన్నారు. సో దాని ఎగ్జాంపుల్ ఒకటి, మేము అప్పుడు కోచింగ్ లో చదువుకునేటప్పుడు కూడా చాలా మంది ఇంటెలిజెన్స్ ఉన్నారు, బట్ మనం ఆ జాబ్ కావచ్చు, లేదా ఇప్పుడు 10th ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంటర్మీడియట్ వాళ్ళు నెక్స్ట్ వేరే రంగంలో ఏదైతే మనకి ఇష్టమైన రంగాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అది ఏదైనా కావచ్చు, ఇష్టమైన రంగం. ఏమై ఇందాక అన్నారు క్రికెట్ ఏదో స్పోర్ట్స్ లో అన్నట్లు. సో నీకు నిజంగా స్పోర్ట్స్ ఉంటే ఆ విధంగా, కొందరు సింగింగ్ ఇష్టం ఉంటుంది, కొందరు ఇంకా డిఫరెంట్. మనం జనరల్ గా ఇప్పుడు అంతే ఎక్కువ ఎంపీసీ బైపీసీ అని అనుకుంటాము, డిఫరెంట్ కూడా ఉంటాయి. సో మనకి ఏది అనిపిస్తుందో మనసుకి దగ్గరగా, బట్ ఆ రంగంలో అయితే నంబర్ 1 కి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ ఏమంటే మనకి ఆ రంగంలో ఇష్టమైన రంగాన్ని ఎంచుకున్నప్పుడు హార్డ్ వర్క్ తో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. నాకు కూడా సో ఇందాక అన్నట్లు ఒక అమ్మాయి అంటే పేరెంట్స్ తండ్రి ఆ అమ్మాయిల చదువు పట్ల ఇష్టం ఉండకపోవచ్చు, ఒక అమ్మాయి చెప్పారు. సో నాకు కూడా అంటే అమ్మాయికి ఎక్కువ చదివిస్తే ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేయాలనే ఇది ఉంటుంది. సో నాకు కూడా అలా 10th వీళ్ళలాగా ఉన్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. 10th అయిన తర్వాత ఫస్ట్ క్లాస్ లో అప్పుడు 457 అంటే 1993లో నాది 10th అయినది. సో అప్పుడు ఉన్నప్పుడు అంటే ఇంటర్మీడియట్ జాయిన్ చేయించలేదు, బట్ ఒక వారం రోజులు అంటే ఏమంటాము తినకుండా ఒక నిరసన వ్యక్తం చేసినప్పుడు అప్పుడు మా మదరు కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ చెప్తున్నా అంటే ముఖ్యంగా అమ్మాయిలకి మనకి చదువు మీద ఇంట్రెస్ట్ ఏదైనా ఉన్నప్పుడు దానికి మనకు మనం సహాయం చేసుకోవాలి, అప్పుడు దెన్ ఇతరులు కూడా సహాయపడతారు. సో కాబట్టి ఇంత హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఇక్కడికే ఇంకా కీప్ అంటే దీన్ని ఇదే విధంగా కొనసాగించండి. అదే హార్డ్ వర్క్, అదే ఓర్పుతో, సహనంతో, పట్టుదలతో మనము నెక్స్ట్ లెవెల్ కి
మీరు ప్రయత్నం చేస్తే నిజంగా మళ్ళీ మీరు ఎవరైనా జేఈ మెయిన్స్ కావచ్చు, ఐఐటిలో కావచ్చు, ఇంకా వేరే మీకు ఎంచుకున్న ఫీల్డ్లో నెంబర్ 1 గా అవుతారు. సో మరి ఇట్లాంటి ఆనిముత్యాలనే అందరినీ ఒక చోట చేర్చినందుకు మన అంజన్నకు అందరం కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాము. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. మరియు మన అందరికీ అన్న లాంటి వాళ్ళు శ్రీ అంజీ అన్నగారికి మరి సమావేశానికి హాజరైన తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు నా యొక్క శుభాశిష్యులు. ఇక్కడ విజేతలు మామూలుగా ఏమంటారంటే విజేత విశ్రమించడు, విశ్రమిస్తే విజేత కాలేడు అంటారు. మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో మనం విజయం సాధించడానికి లక్ష్యం కూడా అంతే అవసరం. సో లక్ష్యాన్ని జీవితంలో నిర్లక్ష్యం చేయకూడదు. సో ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఆ లక్ష్యం కోసం నిరంతరం శ్రమించాలి, తప్పించాలి, సాధించాలి. లక్ష్యం లేకపోవడం అనేది గమ్యం లేని ప్రయాణం లాంటిది. అదేవిధంగా లక్ష్యం లేకుండా ఉండడం అంటే చుక్కానీ లేని నావ లాంటిది ఆ జీవితం. సో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా మీరు పరీక్షల్లో ఇంత ఉత్తమమైన ఫలితాలు సాధించారంటే మీరు నిరంతర అధ్యయనం చేశారు. సో నిరంతర అధ్యయనం వల్లనే మీరు ఇంత ఉత్తమమైన ఫలితాలు సాధించగలిగారు. ఒక పెద్ద ఆయన ఏమంటాడంటే నిన్న చదివి ఈ రోజు చదవని వాడు రేపటి నిరక్షరాస్యుడు అని అంటారు. సో కాబట్టి నిరంతరము సాధన చేయాలి, నిరంతరము అధ్యయనం చేయాలి. నేను చేయలేను అనే భావన ఏ వ్యక్తినైనా బలహీనపరుస్తుంది. ఉదాహరణకు కేరళలోని గురువాయూరు దేవాలయంలో మనం కానీ చూస్తుంటాం. పెద్ద పెద్ద ఏనుగులు సన్నని కొబ్బరి పీచుతో తయారు చేసిన ఒక సన్నటి తాడుతో ఒక సన్నటి గుంజు కట్టేసి ఉంటారు. సో ఆ గుంజతో పాటు ఆ తాడుతో పాటు పెకిలించే శక్తి ఆ ఏనుగు ఉంటుంది. కానీ ఏనుగు కదలదు, మెదలదు. కారణం ఏంటంటే నన్ను కట్టేశారని ఏనుగు అనుకుంటుంది. సో ఏనుగు నన్ను కట్టేశారు, నేను కదలలేను అనే భావనలో ఉన్నంత వరకు అది కదలలేదు. అదేవిధంగా విద్యార్థులు కూడా నేను ఎంత కష్టపడి చదివినా ఏం ఫలితం లేదు, నాకు ఎప్పుడు ఫెయిల్ మార్కులే వస్తూ ఉంటాయి అని ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు. సో ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే విజయం మీ సొంతమవుతుంది. సో అదేవిధంగా మనము లక్ష్య సాధన కొరకు నిరంతరం కష్టపడాలి. సో ఎవరైతే నిరంతరం కష్టపడతారో వాళ్ళ ప్రతిభకే పురస్కారం లభిస్తుంది. ఇక్కడ ప్రతిభావంతులందరూ విజేతలు కాలేరు, విజేతలందరూ ప్రతిభావంతులు కానక్కర్లేదు. సో నిరంతరం కష్టపడడం వల్ల మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆ వచ్చిన అవకాశాలు మనిషి యొక్క హోదాను పెంచుతాయి. ఆ హోదా వలన ధనం సృష్టింపబడుతుంది. ఆ ధనం వలన మన యొక్క జీవితాలు కొత్త బంగారు లోకం మన సొంతం అవుతుంది. టోటల్ గా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అయిపోతుంది. సో మనం ఎదిగిన తర్వాత ఒదిగి ఉండాలి. సో వినయం ఉండాలి. కి అలాగే స్టూడెంట్స్ అండ్ మేడం సార్ కి గుడ్ ఈవినింగ్. అండ్ ఇప్పుడు నేను చెప్పాలా అనేది ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్, కౌన్సిలర్. ఇలా చేయడం వల్ల అందరు స్టూడెంట్స్ కి ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది, ఇంకా బాగా చదవాలా అని అనిపిస్తుంది. అలాగే ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సార్ మాట్లాడిండేది నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. పేరెంట్స్ సపోర్ట్ వల్లనే మేము ఇక్కడ దాకా వచ్చాము. వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా కూడా ఇంకా రుణం అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నా పేరు నిహారిక. 555 నాకు 10th లో 558 వచ్చింది. అదేం తక్కువ కాదు, బట్ నేను అనుకైంది రీచ్ కాలేదు. స్కూల్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది నాకు, బట్ ఐ ఫెల్ బ్యాడ్. దాతే నన్ను ఇప్పుడు సపోర్ట్ చేశాడు. ఐ ఫీల్ హ్యాపీ ఫర్ యూ. బట్ అనుకున్న దానికి రీచ్ కాకపోతే ఏం లేదు మేడం. యాక్చువల్ గా వీళ్ళ ఫాదర్ మదర్ మేడం ఇద్దరు పనికి పోతారు మేడం. వాళ్ళు యాక్చువల్ గా అంటే వాళ్ళ కష్టం పొందం లేస్తేనే తల్లి తండ్రి మంచి మాటలు వచ్చినాయి నీకే. మంచి స్పోర్ట్స్ మ్యాన్ మేడం. ఏమ్మా థ్యాంక్ యూ. దాన్న
నా నమస్కారాలు. నా పేరు కుశల్. నాకు 600కు 588 వచ్చినాయి. ఇన్ని మార్కులు రావడం అంటే ఒక్కరోజు హార్డ్ వర్క్ కాదు, ప్రతిరోజు కష్టపడితేనే వస్తాయి ఇన్ని మార్కులు. ఏదో అనుకుంటారు మీరు ఒక్కరోజు 1 నైట్ కూర్చొని చదివేసి పాస్ అయిపోతామని. అది కాదు, పాస్ అయ్యేది ఎవరైనా పాస్ అవుతారు, బట్ హైయెస్ట్ మార్క్స్ వస్తేనే దానికి గుర్తింపు ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చి నాకు తెలుగు ఎగ్జామ్ ముందు నైట్ 1 అయినా నిద్ర పట్టలేదు. అంటే ఫస్ట్ టైం రాసేకపోతున్నాం కదా, పబ్లిక్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అవన్నీ ఏం తెలియదు కాబట్టి 1 అయినా నిద్ర పట్టలేదు. లాస్ట్ 2కి లేసి కూర్చున్నా, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంకా ఏమైతే అది కానిలే అని పండుకున్నా. అండ్ అన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసినాక మీకు 500 వచ్చినా ఏం కాదు, 550 వచ్చినా ఏం కాదు, 600 వచ్చినా ఏం కాదు. ఇప్పుడు 600 వచ్చి కూడా నువ్వు బయట పోయి మర్యాదతో బిహేవ్ చేయలేదనుకో, వాళ్ళు నిన్ను గుర్తించరు. నువ్వు 500 వచ్చినా చాలా అవే, బట్ మంచి సంస్కారం అనేది ఉండాలా. మేము వచ్చి మాది ఈ ఊరు కాదండి, ఈ ప్రాంతం కూడా కాదు. మేము వచ్చి దాదాపుగా 20 ఏళ్ళు పైన అవుతుంది. మా నాన్నగారు వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. మాది రాజమండ్రి, కానీ మేము ప్రాంతం ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకోవడానికి ఈ ఊర్లో ఈ సందులో ఇంతగా ఉండడానికి కూడా కేవలం కారణం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని ఇంతగా ప్రేమించారు గుంతకల్ ప్రాంతంలో. అలాగే మరి ముఖ్యంగా మా వార్డులో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు భాష కూడా ఇక్కడిది కాదు, మాది పక్క ఆంధ్ర అయినప్పటికీ మేము ఇక్కడే ఇలాగే మా తల్లిదండ్రులు, నేను పుట్టి పెరిగి నేను స్కూల్కి వెళ్ళి నేను పెరిగాను, మా అన్నయ్య నేను. అలాగే నాకు ఇక్కడ వివాహమై మా ఊరు వాళ్ళు మా పిల్లలు ఇద్దరు ఇక్కడే స్కూల్లో జాయిన్ అయ్యారు. నేను నా వయసుకు మించినంత లేదు సర్వీస్ అన్నట్టు, నేను పుట్టక ముందే అంకుల్ సర్వీస్ లోకి వచ్చారు. అందుకే అలాగే ఆయన మాకు అసలు ఏమీ తెలియకపోయినా ఏమన్నా నేను చూసుకుంటానమ్మా అని మేము ఒక్కరిగా మా నాన్నగారు ఇక్కడికి వచ్చి ఒక 15 మందిగా మమ్మల్ని ఇక్కడ స్థిరపరిచారు. మా అందరికి ఫ్యూచర్ వ్యాపారాన్ని ఇచ్చారు. అలాగే వ్యాపారాలు చేసుకునే వాళ్ళం, చదవగల స్తోమత ఉంది, కానీ మేము చదవలేక నేను కూడా చదవలేదు, 10th తోనే డ్రాప్ అయ్యాను. కానీ నా పిల్లలు చదవాలని నేను ఎంతో ఆశగా కోరుకున్నాను. అలాంటి దేవుడు నా ఆశ నెరవేర్చి మా పాప 10th క్లాస్ చదవడానికి ఎంతగానో హార్డ్ వర్క్. వాళ్ళ నాన్నగారి పేరు మా ఆయనకి అంత ఇష్టం ఉండదు ఆడపిల్లలు చదువు అంటే. ఆయన ఇక్కడున్నా కూడా ఆయన అంతగా ఇష్టపడరు. అలాంటిది ఈ పాప చదివి వాళ్ళ డాడీకి మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఎంతో సంతోషించారు. అసలు మేమేంటి ఇక్కడికి వచ్చి 552 మార్కులు ఏంటి అని అసలు మేము చాలా గర్వపడుతున్నాము. మా పాప పట్ల మేము ఎంతగానో. అలాగే మరి ముఖ్యంగా మాకు సహకరించిన అంకుల్ గారు కావచ్చు, ఇక్కడికి ఏ పని కావాలన్నా అయిపోతుందమ్మా నేను చూసుకుంటానంటారు. అలాగే మేము వ్యాపారం చేసుకున్నా, అంకుల్ నాకు ఇంత కొంచెం ఆశ ఉంది, నేను ఇట్లా బంక్ పెట్టుకోవాలనుకుంటున్నాను, స్కూల్ ఉంది కదా అంటే అసలు ఫోన్ చేశానంతే, వచ్చి కూడా చూడలేదు, నువ్వు పెట్టుకోమ్మా నాకేంటి మీకంటే ఎక్కువ అన్నారు. అలాగే వాళ్ళ కుమారుడు కూడా మాకు చాలా ప్రోత్సహిస్తాడు అన్న కూడా. మేము ఎంతగానో సంతోషిస్తూ అలాగే పాప పట్ల కూడా ఇంకా తల్లిదండ్రులు మరి ముఖ్యంగా పాప కూడా సదానంద కూతురు కూడా ఎంతగానో మార్క్స్ తెచ్చుకున్నారు. అందుని బట్టి ఎంతో గర్విస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఇలాగే ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే, నా పేరు చార్వి. నేను విజ్ఞాన్ స్కూల్లో చదువుతున్నాను. నాకు ఎంతో ప్రౌడ్గా ఉంది ఇన్ని మార్క్స్ సెక్యూర్ చేసినందుకు. నా పేరెంట్స్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఎంతో ఈ అవకాశం ఇప్పించిన అంజుమమ్మకి చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ధన్యవాదాలు. Good evening to all respected dignitaries who are presented here. Today we feel so proud. ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా చెల్లెలు ఇంత మార్క్స్ స్కోర్ చేసినందుకు. రియల్లీ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చాలా అందింది. తర్వాత విజ్ఞాన్ స్కూల్ హెచ్ఎం సార్ సపోర్ట్ కూడా చాలా బాగా మా పాపకు అందింది. సో నిజంగా మేమైతే ఈ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వీఆర్ నాట్ రియల్లీ ఎక్స్పెక్టెడ్ దిస్ మార్క్స్ టు మై సిస్టర్ చార్వి ప్రియా. సో షీ ఈస్ వెరీ బ్రేవ్ and she is very talented in education. So we feel so proud of my parents, and I am so thankful to Anji Mama to provide these honorable gifts, and so felicitation. Thank you so much, Mama. Respected dignitaries on the stage, all the parents and my dear students, those who are really, I'm very happy on this wonderful occasion of this program, and really I'm very thankful towards Anji counselor sir. Why? Because this idea is very good, because to encourage the students who got good marks in the 10th class and also inter. Really it is because it won't get this idea to all the people, but really it is very good program. So we have to we are all thankful to
Anji counselor sir. So you have to give him a big hand for this. And here we should speak about our sir and Tahsildar madam and our MEO sir. Really, we are very happy for being here, sir. And one more thing is here all the parents who are here, we are very glad because of your encouragement for your students. Here the students are like this. Me protsaham lekunte they can't be like this. Today even the low class, I mean the people or the father or mother who is working as a coolie, as an auto driver, maybe in any designations, but they want to give the children good education and good future. So everyone are paying the amount. They are not seeing their fees. They are just seeing their students. They should stand on their own feet because how the life will be, nobody knows that. So if education is there, they can live or they can lead their life anywhere in the world. So your encouragement is very good. By seeing these people, I can come to know. And to say about our Charvi Priya, really, she is a hard worker. And she won't speak with anybody. Every time she concentrate only on her studies. And my sister, her mother, she is also not fully educated, and her father also, but even though they are encouraging her very much, and they are giving, and even the school staff also, the Vignan school she is studying, and the school staff also supported her very much. Evening tuitions, morning, and whatever the doubts she get, they used to clear them. And today she got that marks means because of only the hard work and supported by them. And thank you very much for giving me this opportunity, sir. Thank you very much, sir. నాకు నా తల్లిదండ్రులు ఇచ్చిన ఒక మంచి అభిప్రాయం ఏమంటే నాయకులన్నాక ప్రజలకు సేవ చేయాలి ఫస్ట్, అన్నిటికంటే ముఖ్యం. మంచి అనేది ఎక్కడుంటే 10 మందికి తెలియజేయాలి. దాంతోపాటు కష్టపడే వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే ఆ కష్టాన్ని, నా కష్టాన్ని గుర్తించినారు, నేను ఇంకా కష్టపడాలి అని భావన వాళ్ళ కలగాలి. వాళ్ళను చూసి కిందగా ఉండే వాళ్ళు కానీ, అరే వాళ్ళు కష్టపడిందేనుగా కదా వాళ్ళు గుర్తించినారు, మేము కష్టపడితే మమ్మల్ని కానీ గుర్తిస్తారు కదా అనే కాన్సెప్ట్తోనే నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను. ముఖ్యంగా మా వార్డులకు సంబంధించి ఈ వార్డు కానీ ఆ వార్డు కానీ ప్రతిభ ఎక్కడ ఉందంటే ఆ ప్రతిభని వెతుక్కుంటూ పోవడం నాకు ఒక అలవాటు. మొన్ననే ఇంటర్లో రిజల్ట్ వచ్చినాయి, కానీ నాకు మటుకు నా దృష్టికి ఎవరు తేలే అంటే నాకు తెలిస్తే మటుకు నేను ఖచ్చితంగా వాళ్ళని అభినందించడం అంటూ నాకు అలవాటు. ఒక దినము ఒక 15 దినాల కిందట నేను మున్సిపాలిటీకి పోతున్నాను. మున్సిపాలిటీకి పోతా ఉంటే ఈ మోరీ దగ్గర, గుంతబాయి మోరీ దగ్గర మా వార్డుకి సంబంధించిన ఆటో డ్రైవర్ సీనా ఉన్నాడు. వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డ ఇద్దరు ఎదురైనారు. నాకు ఏమమ్మా ఎక్కడ పోయినారు, ఎక్కడ ఏంది తల్లి బిడ్డ అంటే, లేదన్నా పాప ఎగ్జామ్ రాసిందినా, పాప ఎగ్జామ్ రాసింటే పాస్ అయింది అంటే, ఏం ఎగ్జామ్ అమ్మా, ఇంటర్లో అమ్మా అంటే, ఎన్ని మార్కులు వచ్చినాయమ్మా అంటే, అన్న 984 మార్కులు వచ్చినాయన 1000కి అనింది. వాస్తవంగా అయితే వాళ్ళ ఇంట్లో తల్లి చదువుకోలే, తండ్రి చదువుకోలే, కానీ ఈ అమ్మాయికి చదువుకోవాలని తపన ఉందంటే నాకు చాలా ఆనందం వేసింది. వేసినాక నేను ఏమైందంటే, అరే ఈ అమ్మాయిని మనం కొంచెం అభినందించాలా అని కాన్సెప్ట్ నా మనసులో కలిగింది. మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా ఆ రోజు మేము ఎందుకోసమంటే, ఒక ఇల్లు బాగుండాలంటే ఇంటి యజమాని బాగుండాలా, ఒక రాష్ట్రం బాగుండాలంటే రాష్ట్ర నాయకుడు బాగుండాలా. మా నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు గుళ్ళో పూజ చేపించి కేక్ కట్ చేపించి ఆ అమ్మాయిని పోయి నేను ఇన్వైట్ చేసిన, రా తల్లి నీ మార్కులు వచ్చినాయి, నేను అన్నదంటే లేదు అంకుల్ నేను రాను అంకుల్, రా తల్లి అన్నా కానీ ఆ అమ్మాయి ఎంత భంగపడినా కానీ రాలే, నేను రానంకుల్ నాకు భయం అవుతుంది అన్నా అంటే, ఏం చేస్తావు మాకు ఉండు బుద్ధి కాదు,
సరే మా నాయకుని కార్యక్రమాలన్నీ చూసుకొని నేనే వాళ్ళ ఇంటికాడికి పోయినా. ఇంటికాడికి పోతే ఆ పాపగా అప్పుడు వద్దంట వాళ్ళ తల్లి తండ్రికి ఒప్పించి, తల్లి నిన్ను ఏం చేయడం లేదు తల్లి, ఒక మంచిని ప్రోత్సహించల్లా, నీ చదువును చూసి మిగతా వాళ్ళుగా నీ అడుగుజాడల్లో నడచల్లా అనే కాన్సెప్ట్తో ఇంటికాడికి పోయి మా సంతోషం కలిగించేది ఏమంటే, చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, నా బిడ్డ చదవల్లా, నా కొడుకు చదవల్లా, ఎన్ని లక్షలు పోయినా పర్వాలే చదవల్లా అని తల్లిదండ్రులు చాలా కలలు కంటున్నారు. కానీ అందరూ కళలు నెరవేరడంలే. ఎందుకంటే ఎక్కడ మంచి కాలేజ్ ఉంది, ఎక్కడైతే బాగా స్ట్రిక్ట్గా చెప్తారు అని మనం చాలా కలలు కంటాం. కానీ అందరూ కావడంలే. ఇక్కడ ఆ అమ్మాయికి ఇంట్లో చెప్పేవాళ్ళు లేరు, ఎవరు చేసేవాళ్ళు ఇలా వాటి అంటేనే వెంటనే నాకు సంతోషమై ఆ అమ్మాయిని అభినందిస్తానే. ఆ వార్డులోనే మా ఇంటి ఎదురు పక్కనే గతంలో ఒక ఆయన శివ అని లాయర్గా పనిచేశారు. ఆ అబ్బాయి అతను చనిపోవడం జరిగింది. అతని అబ్బాయి వచ్చి వాళ్ళ అవ్వ సాగుతా ఉంది పాపం, లక్ష్మీదేవి అని. ఇంట్లో ఇద్దరే ఉండారు. ఆ అమ్మ ఏమన్నా ఇట్లా వచ్చినారంటే, లేదమ్మా ఇట్లా సీనా బిడ్డకి మార్కులు వచ్చినాయంటే, అన్న నా కొడుకు నా మనవనిగానే వచ్చినాయన్న. ఎన్ని వచ్చినాయమ్మా అంటే 946 మార్కులు వచ్చినాయన్న. అంటే తల్లి మీ ఇంటికి వస్తామమ్మా అని చెప్పి ఆడి నుంచి పోతావిడు. ఇప్పుడు ఫస్ట్ హిందూ ఇంటికి పోతానే, అంకుల్ నాతో పాటు మా ఫ్రెండ్ గాని ఉంది అంకుల్, ఆ అమ్మాయికి 987 వచ్చినాయి అంకుల్ అనింది. ఈ అమ్మాయి అంటే మా వార్డు వాళ్ళే. సరే తల్లి వాళ్ళ ఇంటికని పోతాను తల్లి, నువ్వేం వరి కావద్దు అని చెప్పి వాళ్ళ ఇంటికని పోయి అందరి ఇంట్లోకి పోయి మాట్లాడి ఆ రోజు ఆ కార్యక్రమం ముగించినామమ్మా. ముగించిన వెంటనే 10th క్లాస్ సంబంధించిన మార్కులు వచ్చినాయి. నేనేమంటానంటే, ఏదైనా కార్యక్రమం చేస్తే నాకు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్స్లో పెట్టడం, తెలియజేయడం. అది వచ్చినాక 10th మా మార్కులు చాలా మంది పిల్లలున్నా మా అమ్మాయి ఇన్ని వచ్చినాయన్న, పక్కింటి ఆయన ఆ పాపకి ఇన్ని వచ్చినాయంటేనే, సరేనబ్బా ఇది బాగలేదు, ఒక చిన్న కార్యక్రమం పెడదాం అని ముందుగానే మా మేడం దగ్గర పోయి, నేను సాయంత్రం బిజీలో ఉన్నా మేడం చిన్న కార్యక్రమం పెట్టాలనుకున్నాం మేడం, దయచేసి మీరు ఈ కార్యక్రమం రావాలా మేడం అంటే, ఏమన్నా ఫోన్ చేసేది అయిపోయిందంటే, కాదు మేడం గౌరవం కాదు మేడం, మీ దగ్గర మీరు పర్మిషన్ అంత ఫోన్లో చెప్పే అంత పెద్దవాళ్ళు కాదు మేము, మీరు ఈ కార్యక్రమానికి వస్తే ఇక్కడ ఏమంటే వీళ్ళంతమంది తల్లిదండ్రుల సమక్షంలో, ఇంతమంది సమక్షంలో ఒక పండుగ వాతావరణంగా చేయాలనే కాన్సెప్టే మాది మేడం. ఈ పొద్దు ఒకటి గమనించండి అమ్మా, తల్లిదండ్రుల గురించి ఎవరు తెలియకుండా ఈ పొద్దు పిల్లల చదువు గురించి, అబ్బా ఈ వాళ్ళ పాప అంటబ్బా అని ఈ పిల్లల వల్ల తల్లిదండ్రుల పేరు వస్తున్నది. ఇది చాలా గొప్ప విషయం. ఇంకొకటి ఏమంటే, ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏమంటే, చదువులు బాగున్నాయమ్మా. సార్ నమస్తే సార్, మన ఎంఈఓ సార్ గారిని చదువుతో పాటు దయచేసి మన క్రమశిక్షణ అవసరం తల్లి. ఇది మీరు బాగా గమనించండి. ఈరోజు పిల్లలు ఎట్లా చదివిస్తున్నారంటే, టోటల్గా ప్రతి ఒక్కరు పర్సెంటేజ్ ఎంత వచ్చింది వాళ్ళకి ఇంత మాది ఇంత అని కాన్సెప్ట్ మనం మిషనరీ లెక్క అసలుకి వాళ్ళని మైండ్కి రెస్ట్ లేకుండా చదువుతున్నారమ్మా. కానీ నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే, చదువుతో పాటు ముఖ్యంగా ప్రేమలు, ఆప్యాయతలు, చిన్న పెద్ద ఇలాంటి వాళ్ళని గౌరవించడం మటుకు ఇది మీరు బాగా గమనించాలమ్మా. ఇప్పుడు చాలా పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, కానీ వాళ్ళ మాట్లాడే విధానం, వాళ్ళ వ్యవహరించే తీరు ఎంత ఉన్నా కానీ అక్కడ ఏదైనా సరిగ్గా లేకుంటే వాళ్ళ మైనస్ అవుతున్నారమ్మా. చదువు లేకున్నా కానీ ప్రేమగా మాట్లాడి ఇంటికి వచ్చి మాట్లాడి పిలిస్తేనే అబ్బా అని ప్రేమతో ఏదైనా సాధించవచ్చు. దీన్ని మీరు ఖచ్చితంగా గమనిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానమ్మా. ఇంకోటి ఏమంటే, నిన్న పేపర్లో వచ్చింది తల్లి, ఈ మధ్య కాలంలో కార్పొరేట్ స్కూళ్ళ పోటీతత్వం పెరిగిపోయింది. పెరిగిపోయిందంటే, మా కాలేజీకి 998, మా కాలేజీకి 999,
ఇట్లా పోటీతత్వం అంటే బిజినెస్ గా కోరుకుంటున్నారు. కానీ దేశంలో ఎక్కడ లేకున్నట్టు నిన్న ప్రభుత్వమే ఒక ప్రకటన ఇచ్చిందమ్మా. ఏమిచ్చింది? గవర్నమెంట్ కానీ ఎవరు ఫోటో వేయలే. గవర్నమెంట్ స్కూల్లో కానీ మా పిల్లలు కానీ 599 మార్కులు వచ్చినాయి అని ఏ సినిమా చాలా గ్రేట్. ఇండియాలో ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇట్లా చేయలేదు తల్లి. దయచేసి ఈ విషయాన్ని గమనించాలా. ఎందుకు చెప్తున్నానంటే గతంలో చెప్పినా నేను, మన ఇంటి కుటుంబం మన ఇండ్లు బాగుండాలంటే ఇంటి పెద్ద బాగుండాలమ్మా. మనకి రకరకాల కోరికలు ఉంటాయి. కొడుకునైనా నాకు ఆ డ్రెస్ పెట్టి, నాకు స్కూటర్ కొని, నాకు ఇది కొని రకరకాల అడుగుతామమ్మా. తండ్రి ఏం చేస్తాడంటే నా జీతం ఎంత వస్తుందో నాయన, ఆ జీతానికి తగ్గట్టు నేను పోవాలి కదా అని కాన్సెప్ట్ తండ్రిది. ఏమ్మా, కుటుంబ యజమాని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటే ఇన్ని కష్టాలున్నా మనం ఎందుకోసం ఎన్నుకున్నాం తల్లి, ఒకటి గుర్తుపెట్టుకోండి. గత ప్రభుత్వ హయాములో పప్పుల బెల్లాలు చల్లినాం, చాలా ఉంటే నాకు ఓట్లు వేస్తాం అనుకున్నారు. ప్రజలు ఏం చేసినారంటే నీ పథకాలే కాదు, మాకి అన్నిటికంటే ముఖ్యం శాంతి భద్రత అవసరం, అరాచకం కాదు, డెవలప్మెంట్ కావాలా. దాంట్లో పాటు మనకి పరిశ్రమలు రావాలా. ఈ పొద్దు లోకేష్ గారు ఒక అనౌన్స్ చేశారమ్మా. ఏం చేశారు? మా ప్రభుత్వం వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చినాడమ్మా. 20 లక్షల ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే అంత సులభంగా వచ్చేది కాదు. ఒక పెట్టుబడి పెట్టాలంటే లాభాలు రావాలా. ఎట్లా లాభాలు వస్తాయి? ప్రభుత్వం ఏం చేసింది? మీరు మా రాష్ట్రంలో రాండి, పెట్టుబడులు పెట్టండి, మీరు ఏమేమి పెట్టండి, మీకు భూములు ఇస్తాం తక్కువ రేటుకి, కరెంట్ ఇస్తాం, నీళ్లు ఇస్తాం, రోడ్డు మార్గం ఉంది, ఎయిర్పోర్ట్ మార్గం ఉంది అంటేనే ఈ పొద్దు దేశంలో ఏ రాష్ట్రంలో లేకున్నట్ల పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చినాయి. దేశంలో 100% అయితే 25% మన రాష్ట్రానికి వచ్చినాయి. ఈ పొద్దు చదువుకున్న పిల్లల కోసం గతంలో హైటెక్ సిటీ హైదరాబాద్ లో ఉందమ్మా. గతంలో హైటెక్ సిటీ కోసము 5,000 ఎకరాలు కావాలంటే 500 ఎకరాలు కావాలంటే ఎందుకు ఏమయ్యా అట్లా ఇట్లా అన్నారు. ఈ రోజు ఆ హైటెక్ సిటీ వల్ల సైబరాబాద్ ఏర్పడిందమ్మా. మొత్తం రాష్ట్రానికంటే ఇన్కమ్ హైదరాబాద్ వచ్చేది. మనకి వచ్చే ఆదాయం హైదరాబాద్ వెళ్ళిపోయింది. మనకు ఆదాయం కావాలా, పథకాలు ఇవ్వాలంటే ఆదాయం కావాలా. ఆదాయం కావాలంటే ఎట్లా చేయాలా? పరిశ్రమలు రావాలా. పరిశ్రమలు వస్తే చుట్టుపక్కల కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతాడమ్మా. ఉపాధి అంటే లాడ్జింగ్లు అనుకో, హోటళ్ళు అనుకో, షేవింగ్ షాప్లు అనుకో, రేషన్ రకరకాల. అది కాకున్నట్లా కొన్ని వేల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి. పిల్లలతో ఉద్యోగం ట్యాక్స్ రూపంలో మనకు వస్తే ఆ ట్యాక్సే మనం ఏదైనా ప్రభుత్వ పథకాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నీ సభాముఖంగా నేను దయచేసి కోరుకునేది ఏమంటే, ముఖ్యంగా మనకి ఒక రాష్ట్రం బాగుపడాలన్నా, ఒక దేశం బాగుపడాలంటే కరెంటు నీళ్లు ఉంటే మనకి ఎటువంటి ఏమి ఇబ్బందిలే. ఈ పొద్దు మన కోస్తాకు పోతే కలకలకల్లాడుతుంది. ఎందుకోసం అంటే అక్కడ నీళ్లు సఫిషియెంట్ గా ఉన్నాయి. మన రాష్ట్రం బాగుపడాలంటే పోలవరం రెడీ అవుతా ఉంది. ఈ పోలవరం రెడీ అయితే మనం రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ గుండెకాయ లాంటిది. అలాంటి పోలవరం రెడీ అవుతా పాటు ఇప్పుడు కరెంటు గతంలో కంటే ఇప్పుడు కరెంట్ లేదమ్మా. మీరు బాగా గమనించండి, గత ప్రభుత్వ హయాంలో 9 సార్లు కరెంటు పెంచడం జరిగిందమ్మా. కానీ ఇంతవరకు కరెంటు పెంచలే. మన చంద్రబాబు గారు చెప్పారు, మేము ఈ 5 ఏళ్ల కాలంలో కరెంటు పెంచాం అని మాట ఇచ్చినారు. దయచేసి మేము విన్నవించుకునేది ఏమంటే, మనకి మన పిల్లలకి మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనకి కష్టపడేవాడు కావాలా. ఆయన మా నాయకుడు ఒకటి చెప్తాడు, కొంతమందికి నచ్చదు, ఎమ్మెల్యేలకు వదిలిపెట్టడం లేదమ్మా, అధికారులకు వదిలిపెట్టడం లేదమ్మా. ఆయన ఏం చెప్తాడంటే నాయకులకి, చూడయ్యా ఆ రోజు మీరు మటుకు నాకు టికెట్లు కావాలని వచ్చినారు, టికెట్లు ఇచ్చినాక గెలిచినాక మీ బాధ్యత ఏమయ్యా అంటే ప్రజల దగ్గర పోవాలా, ప్రజా సమస్యలు కనుక్కోవాలా, ప్రజల సమస్యలు తీర్చినప్పుడే మనకు ఆదరిస్తారు. అట్లాగే అధికారులు కానీ
ఏదైనా ఉన్నా కానీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనమంతా కష్టపడితే తప్ప మనం ప్రతి ఒక్కరి బాధ్యత ఉందమ్మా. మాలో బాధ్యత ఉంది, మీలో బాధ్యత ఉంది. ఖచ్చితంగా అందరూ కష్టపడాలా. మీకు కానీ ఇంకా ఏదైనా పథకాలు ఉన్నా కానీ తప్పకుండా ఈ ప్రభుత్వం మాట కట్టబడింది, తప్పకుండా చేస్తాడు. కాబట్టి దయచేసి ఈ రోజు ఈ కార్యక్రమం అన్నిటికంటే ముఖ్యమేమంటే మిమ్మల్ని ప్రోత్సహించాలి. అది నేను కాదు, నా వల్ల కాదు, ఇలాంటి పెద్దలు వచ్చి ఎంఈఓ సార్ గారు మేడం గారు వచ్చి నలుగురు సమక్షంలో చేసినప్పుడే మీలో ఇంకా ఒక పట్టుదల ఏర్పడాలి అనే కాన్సెప్ట్ తోనే, అలాగే మిమ్మల్ని చూసి కింద వాళ్ళకి నేర్చుకోవాలనే కాన్సెప్ట్ తోనే ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. దయచేసి నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలుసుకుని ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను.